నల్లమొగుడు గాని తెల్లమొగుడు గాని. నల్లమొగుడు తెల్లమొగుడు ఏంట్రా? నల్లమొగుడు తెల్లమొగుడు ఒకటి ఉంటారండి. నల్ల మొగుడు కాని తెల్ల మొగులు కాని. అదే నేనేమన్నా నల్ల మొగుడు తెల్ల మొగుడు? మొగుడు కాదురా, మొగులు. బంగారపు తీగ్గానే ఉండి అంట బాబు చెరుకులు. పూర్వం గురువు గారు యానం తీర్థలోకి వచ్చిన ముసలమామే, నా తీర్థలోకి వచ్చిన ముసలమామ గంపిడి పిప్పులు తినేసిదండి. అయ్య బాబోయ్, గంపిడి పిప్పులు కాదు, మోపు శరిగ్గాలు తింటే గంపిడి పిప్పే వరకు నవ్వులేవారట. ఏమో నేను తీర్థలోకి వెళ్ళేటప్పటికి ఆ మా ముందు గంపిడి పిప్పులు ఉంటే నేను ముక్కలు తింటాం మానేసి పళ్ళు లేక పిప్పులు తింటాం మేము అనుకున్నానండి. అది కాదు బాబు, పిప్పులు తింటారా? పిప్పులు తింటారా? పిప్పులు వస్తారు రా, పిప్పులు వస్తారు. ఏమో మా ముందు ఉంటే అని పిప్పులు తింటాం అనుకున్నానండి. నాయన గలాసు తీస్తారు, రకరకాల చెరుకులు, గలాసు మీద గలాసు. నువ్వు వేస్తావా? మన వాళ్ళు యానాన్ని ఉంటారు. శివగారు నిజంగా తాగొచ్చావు అనుకుంటారు ఇప్పుడు. పొద్దున్న అక్కడ అయిపోతారు వాళ్ళిద్దరం రారు. అంటే గలాసు అంటే ఆ గలాసులు కాదండి, పానకం గలాసులు. అంటే ఓ వెంకటరమణ, ఓ మహానుభావ, మా అమ్మాయికి సంతానం కలిగితే బుట్ట బెల్లం తెచ్చి నీకు పానకం విత్తనం మొక్కుంటారు. అవునండి, అంతేగాని ఎగబడిపోతున్నాడు. గ్లాసులు మాకున్నాయా మాకున్నాయా మార్గుడా. నాయన ఆ మహానుభావుడు యాన వెంకటరమణ అంటే తల్లిగారు గర్భాన్ని 7 అబ్బాయిల జన్మలయ్యారండి. కానీ 5 జన్మించారు. 5 ఆ 7 అబ్బాయిల జన్మాలైన తర్వాత మహానుభావులకి 6 అన్నదమ్ములకు మీసాలు ఉండవండి. ఈయనకి మీసాలు ఉంటాయి. ఆ యాన వెళ్ళి ఎంకనబాబు దర్శించే మీసాలు ఫ్రీ. ఈయన్నే మీసాలు ఎంకనంట. మీసాలు ఎంకని ఈయన సొద్దుగూడు ఎంకనంటారు. మహానుభావుడు తల్లిగారు గర్భమందు 5 తల్లి గారికి అందమగా 5 అబ్బాయిలు జన్మించారు. 5 అబ్బాయిలు జన్మనిచ్చారు. వారి వరసా తిరిగి వచ్చారు. వాడ పిల్లి వరసా తిరిగి వచ్చారు. వాడ పిల్లి వారు స్వామి గురుగారు. వాడపిల్ల అనే గ్రామం ఎక్కడ ఉందండి? వాడిపిల్లి అంటేనే రాజమండ్రి దగ్గర ఉందండి. ఆ వాడపిల్లి కాదురా, అది ఏ వాడిపిల్లి? అది పెద్ద ఆడపిల్లి. మరి వాడిపిల్లి అంటే రాలి రావులపాలెం ఓబలంక సేర్పులో ఉన్న చిన్న వాడపిల్లి, లొల్ల వాడపిల్లి అంట. దాన్ని